రైట్ నౌ నువ్వు ఈసీఈ అయినా EEE అయినా మెకానికల్ అయినా కానీ నువ్వు ఐటీలో జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు అంటే ఈ వీడియో నీకోసం. ఐటీలో జాబ్ ఎందుకు అనే రీజన్ ఏదైనా ఉండొచ్చు. మన కోర్ డొమైన్ లో జాబ్స్ ఎక్కువగా లేవు, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అనే రీజన్ అయినా ఉండొచ్చు, లేదంటే నీకు జెన్యూన్ గా ఐటీ అంటే సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. బట్ ఈదర్ వే ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాము అంటే క్లియర్ గా అసలు నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని ఐటీ కంపెనీస్ హైర్ చేసుకుంటే ఎటువంటి రోల్స్ కి హైర్ చేసుకుంటాయి, ఎటువంటి రోల్స్ కి హైర్ చేసుకోవు, అండ్ మెయిన్ గా నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అసలు ఐటీ ఇంటర్వ్యూస్ ఎందుకు ఫెయిల్ అవుతారు, అండ్ దాంతో పాటు నువ్వు ఐటీ జాబ్ తెచ్చుకోవాలి అంటే నీకు ఎటువంటి స్కిల్స్ అవసరం, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు జీరో కోడింగ్ నాలెడ్జ్ తో అది కూడా క్లియర్ డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు నువ్వు ఐటీ స్టూడెంట్స్ తో కంపీట్ చేస్తున్నప్పుడు ఐటీ జాబ్స్ కోసం నీ ప్రొఫైల్ స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఒక వెరీ వెరీ సింపుల్ సీక్రెట్ ట్రిక్ చెప్తాను. అది ఇంప్లిమెంట్ చేసావు అంటే 110% నీకు ఐటీలో జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండింగ్ దాకా చూడు. అండ్ ఈ వీడియోకి నా ఛాలెంజ్ ఏంటంటే ఈ టాపిక్ మీద యూట్యూబ్ మొత్తంలో కూడా ఇంతకంటే ఇంట్రెస్టింగ్ వీడియో దొరకదు. సో వీడియో ఎండ్ అయ్యే టైం కల్లా ఆ విషయం కరెక్టా కాదా అని చెప్పేసి నువ్వే చెప్పాలి. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. సో ఫస్ట్ వచ్చేసి అసలు నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ని ఐటీ కంపెనీస్ హైర్ చేసుకుంటాయా చేసుకోవా? ఇక్కడ నీకు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, మనం లాస్ట్ 5 years డేటా తీసుకుంటే హైరింగ్ స్పేస్ లోపల ఐటీ కంపెనీస్ ఒక 100 మందిని హైర్ చేసుకుంటే దాంట్లో 25 people నాన్ ఐటీ సెగ్మెంట్ నుంచి హైర్ చేసుకుంటున్నారు. అంటే సేమ్ మనలానే ఈసీఈ, EEE, మెకానికల్ ఇలాంటి వాళ్ళని ఐటీ జాబ్స్ కోసం హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ ని ఐటీ కంపెనీస్ హైర్ చేసుకుంటే చేసుకోవని కాదు, ఎందుకంటే ఆబ్వియస్లీ నాన్ ఐటీ స్టూడెంట్స్ ని కూడా ఐటీ కంపెనీస్ జెన్యూన్ గా హైర్ చేసుకుంటాయి. బట్ ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాన్ ఐటీ స్టూడెంట్స్ అసలు ఐటీ ఇంటర్వ్యూస్ ఎందుకు ఫెయిల్ అవుతారు? ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే మనం ఇద్దరు స్టూడెంట్స్ సంగతి చూద్దాం, రాకేష్ ఇంకా శ్వేత అని చెప్పేసి. రాకేష్ వచ్చేసి ఈసీఈ బ్యాక్గ్రౌండ్ నుంచి తన ఒక 2 months ప్రాపర్ గా కూర్చుని పైథాన్ నేర్చుకుని ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ కి అప్లై చేస్తాడు. వెళ్ళిన ఫస్ట్ రౌండ్ కే ఆ కంపెనీ రాకేష్ ని రిజెక్ట్ చేసి పడేస్తుంది. బట్ అదే ఇంటర్వ్యూలో రాకేష్ ఏం చూస్తాడు అంటే శ్వేత అనే క్యాండిడేట్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సేమ్ స్కిల్ సెట్ ఉండి కూడా తనని హైర్ చేసుకుంటుంది. రాకేష్ ఇంకా కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ తో బయటకు వచ్చి ఈ ఐటీ కంపెనీస్ వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళని తీసుకోరు, నాకు ముందే తెలుసు అనే డెసిషన్ తీసుకుని ఇంకా ఐటీ జాబ్స్ కి అప్లై చేయడం మానేస్తాడు. ఇక్కడ జెన్యూన్ గా రాకేష్ ని ఆ కంపెనీ ఎందుకు రిజెక్ట్ చేసింది చెప్పనా? ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ లోపల నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ కి అప్లై చేస్తున్నావు అంటే నీకు 4 subjects బాగా డెప్త్ గా వచ్చి ఉండాలి. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అండ్ ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ డిఎస్సి. ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ తన 4 years ఆఫ్ గ్రాడ్యుయేషన్ లో మెల్లగా నేర్చుకుంటూ వస్తాడు. వెరాజ్ ఒక నాన్ ఐటీ స్టూడెంట్స్ కి అసలు సబ్జెక్ట్సే ఉండవు. ఆ డిఫరెన్స్ ని రిక్రూటర్స్ ఫస్ట్ 5 minutes లో కనిపెట్టగలుగుతారు. అందుకే రాజేష్ ని ఈజీగా రిజెక్ట్ చేసేసారు. ఇక్కడ నీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుండొచ్చు. సో వంశస్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాన్ ఐటీ వాళ్ళకి జాబ్స్ వస్తాయంటావా రావంటావా అని. ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే నీ బ్రాంచ్ తప్పు కాదు, నీ అప్రోచ్ తప్పు, ఆర్ నువ్వు అప్లై చేసే జాబ్స్ తప్పు. ఎందుకంటే లెట్స్ సే యాజ్ ఎ నాన్ ఐటీ స్టూడెంట్ గా నువ్వు ఐటీ జాబ్ కి అప్లై చేయాలి అంటే జెన్యూన్ గా యాక్సెసిబుల్ రోల్స్ ఏంటో చెప్పనా? ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ వాళ్ళది నింజా ట్రాక్. ఎంటైర్ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ లోపల వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెషర్ హైరింగ్ ప్రోగ్రామ్స్ ఇది. దీంట్లో మెయిన్ గా చెక్ చేసేది ఆప్టిట్యూడ్ ఇంకా ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. దీంతో పాటు సాఫ్ట్వేర్ లో క్వాలిటీ అనలిస్ట్ అండ్ టెస్టింగ్ అండ్ రోల్స్ ఉంటాయి. దీని లోపల నువ్వు ఏం చేస్తావు అంటే యాప్స్ లోపల యాక్చువల్ బగ్స్ ని ఐడెంటిఫై చేస్తావు, ఆ ప్లాట్ఫామ్స్ ప్రొడక్షన్ కి వెళ్ళక ముందే. దీంట్లో కూడా వన్స్ అగైన్ కోర్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అడగకుండా బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ మెయిన్ గా స్ట్రక్చర్డ్ థింకింగ్ కోసం చూస్తారు. అంటే నువ్వు బగ్స్ ని ఎంత బాగా ఐడెంటిఫై చేయగలుగుతున్నావు అని. అండ్ మెయిన్ గా ఈసీ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి స్పెసిఫిక్ గా ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ రోల్ ఉంటుంది. అంటే ఒక ఫిజికల్ డివైస్ పనిచేయడానికి దాని లోపల ఉన్న సాఫ్ట్వేర్ రాయడం. అంటే ఒక కార్ డాష్ బోర్డ్ కి అవసరమైన ప్రోగ్రామింగ్ గానీ, ఒక హాస్పిటల్ ఒక డివైస్ గానీ. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ జాబ్. ఇలాంటి జాబ్స్ నీకున్న అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇలాంటి జాబ్స్ కు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అప్లై చేసినా కూడా వాళ్ళు వదిలేసి నిన్నే తీసుకుంటారు. దీంతో పాటు నాన్ ఐటీ స్టూడెంట్స్ కి ఇంకో అప్రోచబుల్ ఏరియా వచ్చేసి క్లౌడ్ సపోర్ట్. దీంట్లో ఏం చేస్తావు అంటే కంపెనీస్ కి హెల్ప్ చేస్తావు అనమాట. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని AWS, గూగుల్ క్లౌడ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మేనేజ్ చేసుకోవడానికి. ఈ రోల్ కూడా ఓన్లీ సిఎస్సి వాళ్ళని తీసుకుంటామని కాకుండా జనరలీ వేరే బ్రాంచ్ స్టూడెంట్స్ వచ్చినా కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఒకటి క్లియర్ ఏం చెప్తానంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న రోల్స్ ఏం కావు. ఒక క్వాలిటీ అనలిస్ట్ ఒక 3 years అయిపోయిన తర్వాత 7 నుంచి 11 lakhs ప్యాకేజ్ దాకా ఎర్న్ చేస్తాడు. సేమ్ అదే ఒక ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకుంటే ఈజీగా 12 lakhs నుంచి 15 lakhs దాకా ఎర్న్ చేస్తాడు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. అండ్ ద మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే వీటన్నిటికీ కూడా స్టార్టింగ్ సాలరీస్ వెరీ వెరీ సిమిలర్ టు రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్. అంటే సిఎస్సి వాళ్ళు అంత కష్టపడి అంత లక్షల మందితో కొట్లాడి పోయి తెచ్చుకున్న ఐటీ జాబ్ కింద సాలరీ వస్తుందో ఈ జాబ్స్ కూడా నీకు అంతే సాలరీ వస్తుంది. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ దట్ నెక్స్ట్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి రోల్స్ లోపల. సో వీడియో ఇక్కడ చూడగానే నీకు అనిపిస్తుండొచ్చు వంశీ ఏదో బానే ఉంది, నాకు అర్థమవుతుంది. సో ఈ జాబ్స్ తెచ్చుకోవాలి అంటే అసలు అవసరమైన స్కిల్స్ ఏంటి, నేను ఎలా స్టార్ట్ చేయాలి? ఇక్కడ మనం ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే నువ్వు ఒక ఈసీ స్టూడెంట్ అయినా మెకానికల్ స్టూడెంట్ అయినా కానీ నువ్వు ఫస్ట్ ఇయర్ లో సి ప్రోగ్రామింగ్ తప్ప ఇప్పటిదాకా ఇంకో లైన్ ఆఫ్ కోడ్ రాసి ఉండకపోవచ్చు. సో నువ్వు బేసిక్లీ కంప్లీట్ గా జీరో నుంచి స్టార్ట్ చేస్తావు. దీంట్లో టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పే లెర్నింగ్ పాత్ ఏదైతే ఉందో ఇది మనలాంటి స్టూడెంట్స్ కోసమే. ఫస్ట్ 2 months నువ్వు ఏం చేస్తావు అంటే క్లియర్ కట్ గా పైథాన్ నేర్చుకో. ఎందుకంటే పైథాన్ వల్ల నీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది నేర్చుకోవడానికి చాలా చాలా ఈజీ ఉంటుంది వెన్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంతో
పాటు ఇది నీకు డిఫరెంట్ రోల్స్ ఓపెన్ చేస్తుంది. అది టెస్టింగ్ డొమైన్స్ అయినా, డేటా సంబంధించిన డొమైన్స్ అయినా కానీ ఇవన్నీ కూడా పైథాన్ తోనే స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ ఫస్ట్ 1-2 months లోపల నీ గోల్ అంతా ఏంటి అంటే పైథాన్ ప్రాపర్ గా అలవాటు అవ్వాలి. లూప్స్ గానీ, ఫంక్షన్స్ గానీ, సింటాక్స్ గానీ, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ గానీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా నీకు క్లియర్ గా అర్థం కావాలి. నెక్స్ట్ సెకండ్ మంత్ ఇంకా థర్డ్ మంత్, ఈ 2 months లోపల నువ్వు నేర్చుకోవాల్సింది డిఎస్ఏ అండ్ ఏఐ. డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. సో బేసిక్లీ అరేస్ గానీ, లింక్డ్ లిస్ట్ గానీ, బేసిక్ అల్గరిథమ్స్ గానీ ఇవన్నీ కూడా నీకు ప్రాపర్ గా ఐడియా ఉండాలి. దీంట్లో మరీ డెప్త్ గా అడ్వాన్స్ గిలాల్సిన పని లేదు, నీకు బేసిక్స్ దాకా వస్తే సరిపోతుంది. దీని మీద జనరేటివ్ ఏఐ ఇప్పుడు ఎవ్రీ సింగిల్ రోల్, అది సాఫ్ట్వేర్ అయినా, నాన్ ఐటీ అయినా, ఎవ్రీ కంపెనీ ఈస్ ఆస్కింగ్ ఫర్ జనరేటివ్ ఏఐ స్కిల్స్. సో ఈ మంత్స్ లోనే డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తూ ఇన్ ప్యారలల్ గా జనరేటివ్ ఏఐ మీద స్కిల్ పెంచుకుంటూ రా. నెక్స్ట్ 2 months వచ్చేసి నీ ప్రైమరీ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే 2 aspects మీద ఉండాలి. ఒకటి పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న పైథాన్ గానీ, జనరేటివ్ ఏఐ గానీ ఇవన్నీ స్కిల్స్ యూజ్ చేసి నువ్వు ఎటువంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలుగుతున్నావు, కొన్ని మంచి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి షోకేస్ చేసుకుని దాంతో పాటు ప్యారలల్ గా కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో, ఆపరేటింగ్ సిస్టమ్స్ గానీ, డిబిఎంఎస్ గానీ, కంప్యూటర్ నెట్వర్క్స్ గానీ ఇలాంటివన్నీ చూసుకుంటురా. వీటిలో ఎక్స్పర్టీస్ అక్కర్లేదు, మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్ అక్కర్లేదు. జస్ట్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్స్ మీద నీకు ఐడియా ఉంది, ఆర్ లేదంటే ఇదే కాన్సెప్ట్స్ మీద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో ఇలా యాజ్ అ కంప్లీట్ బిగినర్ గా నీకు అసలు ఎటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చావు అంటే విత్ ఇన్ 5 to 6 months లో యూ విల్ బి అ వెరీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనో హబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. ఇక్కడ దాకా వినిన తర్వాత నీకు ఇక్కడ డౌట్ వస్తుండొచ్చు, వంశీ ఇదంతా నేర్చుకుంటాను బానే ఉంది, బయటకి వెళ్ళాలంటే లక్షల మంది కంపీట్ చేస్తున్నారు, ఒక్కొక్క జాబ్ కి 1,00,000 మంది అప్లై చేస్తున్నారు, వాళ్ళందరి మధ్యలో నా ప్రొఫైల్ ఎలా హైలైట్ అవుతుంది, ఇంకా దాంతో పాటు నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదా, నాకు డిసడ్వాంటేజ్ ఉండదా? సో ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తా చూడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఇస్, నువ్వు నీ అప్లికేషన్ పెట్టినప్పుడు అది 1,00,000 మందితో కంపీట్ చేసి నీ ప్రొఫైల్ రిక్రూటర్ దాకా వెళ్ళాలి అంటే ఒకటే ఒక డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? ఇంటర్న్షిప్స్. నీ రెజ్యూమే లోపల సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్న్షిప్ అయినా గానీ, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంటర్న్షిప్ అయినా గానీ, ఇలాంటి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే సింపుల్ గా రిక్రూటర్ నువ్వు ఏ బ్రాంచ్ అని చూడడం ఆపేసి నువ్వు దేని మీద పని చేసావు అని చూడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఆబ్వియస్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన అదే కదా, మన స్కిల్ మీద మనం జడ్జ్ చేయాలి కదా, మన బ్రాంచ్ మీద కాదు కదా. అండ్ నువ్వు ఇక్కడ దాకా నేర్చుకున్న తర్వాత ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం అనేది అసలు డిఫికల్ట్ కానే కాదు. సింపుల్ గా ఇంటర్న్షిప్ వెళ్ళి సర్చ్ చేసినా గానీ యూ విల్ ఫైండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఓపెన్ ఇంటర్న్షిప్స్. అండ్ చాలా మటుకు రిమోట్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కడో ఢిల్లీ కంపెనీకి, ముంబై కంపెనీకి, ఇక్కడ నువ్వు హైదరాబాద్ లో ఉండి వర్క్ చేస్తూ స్టైపెండ్ కూడా ఎర్న్ చేయొచ్చు. అండ్ స్పెసిఫిక్ గా గూగుల్ లో ఇంటర్న్షిప్ చేయాలి ఆర్ ఇస్రోలో ఇంటర్న్షిప్
చేయాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ సెపరేట్ వీడియోస్ చేసి పెట్టాను నేను. గో చెక్ దోస్ అవుట్. నౌ ఇంటర్న్షిప్స్ గురించి మాట్లాడగానే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరిని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, వంశీ నేను ఇంటర్న్షిప్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? థర్డ్ ఇయర్ లో స్టార్ట్ చేయనా, ఫోర్త్ ఇయర్ లో స్టార్ట్ చేయనా, సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేయనా? నాకు నా ఆనెస్ట్ ఆన్సర్ ఏంటో చెప్పనా, నీకు ఎప్పుడు స్కిల్ సెట్ రెడీ ఉంటే అప్పుడు స్టార్ట్ చేసే, ఆర్ ఈవెన్ బెటర్ ఇప్పుడే స్టార్ట్ చేసి. ఇంటర్న్షిప్స్ అంటే ఏంటి? బేసిక్లీ నీకు రియల్ లైఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం. సో ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు అంత అడ్వాంటేజ్. సో ఎప్పుడో థర్డ్ ఇయర్ కో ఫోర్త్ ఇయర్ దాకా ఎందుకు వెయిట్ చేయాలి? యాజ్ అ స్టూడెంట్ గా ఇప్పుడు నువ్వు కూర్చుని పైథాన్ ఇంకా జనరేటివ్ AI నేర్చుకుని ఒక 3 to 4 months ప్రాపర్ గా స్పెండ్ చేసి పోర్ట్ఫోలియో రెడీ అయిపోయిన తర్వాత వై డోంట్ యూ స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్? దీంతో ఏమవుతుందంటే నువ్వు గ్రాడ్యుయేషన్ వచ్చే టైం కి ఆర్ ఫోర్త్ ఇయర్ లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే టైం కి అందరూ కూడా వాళ్ళు ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేస్తున్న టైం లోపల నీకు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ కింద వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్చువల్ రియల్ వరల్డ్ నాలెడ్జ్ ఉంటుంది చేతి లోపల. ఇలాంటి కేసెస్ లోపల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ జాబ్ యూ అప్లై, ఆ జాబ్ కోసం నాన్ ఐటీ వాళ్ళతో కంపీట్ చేసినా లేదంటే కోర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ తో కంపీట్ చేసినా గానీ నీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యువర్ ప్రొఫైల్ ఈస్ గోయింగ్ టు బి ప్రిఫర్డ్ ఓవర్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ ఇంటర్న్షిప్స్ వచ్చేసరికి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అంటే నీ ఇంటర్న్షిప్ అయిపోక ముందే నీకు ఆల్రెడీ ఒక సెక్యూర్ ఆఫర్ లెటర్ నీ చేతిలో ఉంటుంది. సో ఇంటర్న్షిప్స్ గురించి మనం చాలా డిస్కస్ చేసాం మన ఛానల్ లోపల. గో చెక్ దోస్ వీడియోస్ అవుట్. సో ఇప్పుడు ఒక్కసారి అసలు ECE స్టూడెంట్స్ కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఇంకొంచెం క్లియర్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ మార్కెట్ లోపల బాష్ గానీ టాటా గానీ ఇలాంటి కంపెనీస్ అందరూ కూడా ECE స్టూడెంట్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ECE ఫ్రెషర్స్ ని ఎలాంటి రోల్స్ కి? ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ రోల్స్ కి. సాలరీస్ వచ్చేసి 4 lakhs నుంచి 6 lakhs ప్రాణం ఇస్తున్నారు. అండ్ ఇలాంటి రోల్స్ కి స్పెసిఫిక్ గా ఇందాక నేను చెప్పినట్టు CSE వాళ్ళకంటే ఎక్కువ ECE వాళ్ళే ప్రిఫర్ చేస్తారు. సేమ్ అలానే మెకానికల్ స్టూడెంట్స్ గురించి ఒకసారి మాట్లాడదాము. ఎందుకంటే మెకానికల్ గురించి అసలు ఎవరు పట్టించుకుంటే మహా అయితే ECE CSE దగ్గరికి వస్తారు కానీ మెకానికల్ గురించి ఎక్కువ చూసిందే లేదు నేను. సో వన్ స్పెసిఫిక్ సెగ్మెంట్ ఫర్ మెకానికల్ స్టూడెంట్స్. సో మెకానికల్ ఇంజనీర్స్ ని ఎవరికైతే పైథాన్ ఇంకా బేసిక్ డేటా టూల్స్ అయితే ఐడియా ఉందో వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్గ్రౌండ్స్ లో హైర్ చేసుకుంటారు. సో ఇక్కడ మెకానికల్ స్టూడెంట్స్ 2 different ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇండస్ట్రీ 4.0 పాత్. సో ఇండస్ట్రీ 4.0 అంటే సింపుల్ గా సాఫ్ట్వేర్ ని, డేటాని, IoT ని ఇలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లోపల ఇంప్లిమెంట్ చేయడం. కరెంట్ గా టాటా స్టీల్ గానీ, JSW స్టీల్ గానీ, మారుతి సుజుకి గానీ, బాష్ ఇండియా గానీ, సీమెన్స్ గానీ వీళ్ళందరూ కూడా ఇలాంటి రోల్స్ కి ఇలాంటి ఫంక్షనాలిటీ యాడ్ చేసుకోవడానికి మెకానికల్ ఇంజనీర్స్ ని అగ్రెసివ్ గా హైర్ చేసుకుంటున్నారు. అండ్ వన్స్ అగైన్ నేను చెప్పడం కాదు, నువ్వే చెప్పు. ఇలాంటి రోల్స్ కి ఒక CSE స్టూడెంట్ అప్లై చేసి ఒక మెకానికల్ స్టూడెంట్ అప్లై చేస్తే ఎవరిని ఎక్కువ ప్రిఫర్ చేస్తావు? దీనికి సాలరీస్ వచ్చేసి 4.5 lakhs నుంచి 7 lakhs మధ్యలో ఉంటాయి. అండ్ వన్స్ అగైన్ ప్రిపరేషన్ వచ్చేసి సేమ్ ఎగ్జాక్ట్ గా మనం పైన చెప్పినట్టే. ఇలా చేయొచ్చు. ఆర్ దే కెన్ కంప్లీట్లీ పివట్ టు IT, అంటే మొత్తానికి హార్డ్వేర్ పక్కన పెట్టేసి కంప్లీట్ సాఫ్ట్వేర్ పాత్ కూడా తీసుకోవచ్చు. ఇలాంటి స్టేజ్ లోపల నీకు హార్డ్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే యూ కెన్ స్టిల్ ఆప్ట్ ఫర్ వన్ మోర్ ఫీల్డ్ విచ్ ఇస్ రోబోటిక్స్. దిస్ ఇస్ అ కంప్లీట్ బ్లెండ్ ఆఫ్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. మైక్రో కంట్రోలర్స్ గానీ, ఆర్డుయినో గానీ, రాస్బెరీ పై గానీ ఇలాంటి డొమైన్స్ గానీ ఇలాంటి టెక్నాలజీస్ నేర్చుకుంటున్నప్పుడు యూ విల్ ఫైనలీ అండర్స్టాండ్ ఎలక్ట్రానిక్స్ కి సాఫ్ట్వేర్ కి సంబంధం ఏంటి, ఆ రెండు ఎలా పనిచేస్తాయి కలిసి అని. అండ్ ఇలాంటి రోల్స్ కి కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అండ్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సేమ్ జనరేటివ్ AI లాగానే ఇలాంటి రోల్స్ కి కూడా డిమాండ్ ఉంది కానీ సప్లై చాలా తక్కువ ఉంది. నా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా AI సైడ్ మూవ్ అవుతుంది. బట్ ఇలాంటి టైంలో వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కి AI మీద స్కిల్ సెట్ ఉంది. సో ఇలాంటి స్టేజ్ లో ఏ స్టూడెంట్స్ కి అయితే AI మీద స్కిల్ సెట్ ఉందో అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్, ప్రయారిటీ అండ్ సాలరీ ప్యాకేజెస్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే ECE స్టూడెంట్స్ కి ఆర్ కోర్ డొమైన్ స్టూడెంట్స్ కి, నాన్ IT వాళ్ళకి ఎవరికైతే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ ఈ రెండు మీద ఐడియా ఉందో వాళ్ళని ఇంకా ప్రీమియం ప్రైజెస్ కింద హైర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ దాకా మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా నీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని నువ్వు కంప్లీట్ సాఫ్ట్వేర్ షిఫ్ట్ అవుతావా లేదంటే సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ షిఫ్ట్ అవుతావా అనేది కంప్లీట్ డెసిషన్ నీకే ఇస్తున్నాను. బట్ ఐ హోప్ ఈ వీడియో తోటి ఆ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బట్ ఇంకా నీకు అసలు IT జాబ్ కి వెళ్తే బెటరా, కోర్ జాబ్ కి వెళ్తే బెటరా, ఇంకా క్లారిటీ రావాలి అనుకుంటే మన ఛానల్లో సెపరేట్ వీడియో చేశాను, IT జాబ్స్ వర్సెస్ కోర్ జాబ్స్ అని చెప్పేసి. డూ చెక్ దట్ వీడియో అవుట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ వీడియో ఎండింగ్ దాకా చూసావు కాబట్టి చాలా మంది కూడా మన కామెంట్ సెక్షన్ లోపల ECE నుంచి VLSI రోడ్ మ్యాప్ కోసం అడుగుతున్నారు. మీకు VLSI రోడ్ మ్యాప్ కావాలి అంటే ఛానల్ ని 100K సబ్స్క్రైబర్స్ తీసుకెళ్ళండి. వన్స్ వి హిట్ 100K సబ్స్క్రైబర్స్ ఆ రోజు రిమైండ్ మీ ఆఫ్ ECE టు VLSI రోడ్ మ్యాప్ కంప్లీట్ గా డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ తోటి ఫుల్ రోడ్ మ్యాప్ రిలీజ్ చేస్తాను. సో 100K రీచ్ అవ్వాలని తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేయాలి, కింద హై బటన్ క్లిక్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి కామనే కాబట్టి మళ్ళీ కొత్త ఎక్స్ప్లెయిన్ చేయను. సో 100K టచ్ అయినప్పుడు ECE టు VLSI రోడ్ మ్యాప్ గుర్తు చేయండి. ఐ డెఫినెట్లీ రిలీజ్ ఇట్. అండ్ అంత లోపల వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఇట్ జెన్యున్లీ మేక్స్ మీ హ్యాపీ. అండ్ వీడియోని ఛానల్ సపోర్ట్ చేయాలి అంటే కింద హై బటన్ క్లిక్ చేయి. ఆ హై బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. దానివల్ల ఛానల్ కి, వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.